నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రోత్సాహకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటుగా అమరావతి నిర్మాణ పురోగతికి అవసరమైన నిర్ణయాలపైన చర్చించనున్నారు. ప్రధాని పొదుపు చర్యలపైన ఏపీ కేబినెట్ చర్చించనుంది. పొదుపు చర్యలపైన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, ప్రస్తుత ఆర్థిక సవాళ్ళను తట్టుకోవడానికి సంక్షేమ పథకాల బడ్జెట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా? ఈరోజు కేబినెట్ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంతోష్. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కేబినెట్ భేటీ కానుంది. ఈ యొక్క భేటీలో భాగంగా ఎస్ఐపిబిలో 17వ ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, పెట్టుబడులు, పలు ప్రాజెక్టులకి భూ కేటాయింపులు, అదేవిధంగా 2 లక్షల కోట్ల పెట్టుబడులకైతే కనుక కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపనుంది. దీనిలో భాగంగానే విశాఖలో 1,00,000 కోట్లతోటి రిలయన్స్ డేటా సెంటర్ కి గ్రీన్ సిగ్నల్ అయితే కేబినెట్ ఇవ్వనుంది. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతోటి సోలార్ పవర్ ప్లాంట్ అయితే కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపనుంది. కడపలో 12,000 కోట్లతోటి ఆదాని హైడ్రో ఎనర్జీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అయితే కనుక కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. వీటితో పాటు పలు కీలకమైనటువంటి సంస్థలకి భూ కేటాయింపులు అయితే కనుక కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. అనంతరం కూడా కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రోజు కేబినెట్ లో మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే పెట్రోల్, డీజిల్ అంశాలపై ప్రధాని మోదీ పిలుపునిచ్చారో దానిపై కూడా ప్రజాప్రతినిధులు సైతం కాన్వాయిస్ ని తగ్గించే దిశలో అయితే కనుక కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు, ఇప్పటికే పలువురు మంత్రులు అయితే వారి యొక్క కాన్వాయిస్ ని తగ్గించినటువంటి పరిస్థితులు, ఈ యొక్క కేబినెట్ అనంతరం వీటిపై కూడా మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు సైతం కూడా వారి యొక్క కాన్వాయిస్ ని తగ్గించి, అదేవిధంగా సిబ్బందిని సైతం కూడా అడ్జస్ట్మెంట్ చేసే దిశగా అయితే కనుక అడుగులు వేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కేబినెట్ లో ఈ యొక్క భాగంగా అంటే ఇటు భూ కేటాయింపులు, పెట్టుబడులతో పాటు ఏదైతే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఈ యొక్క తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఈ యొక్క కేబినెట్ అనేది కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.